హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అవని శ్రీకర్ ఇద్దరు అక్షయం తీసుకొని కారులో వస్తూ ఉండగా, సార్ ఏదైనా భవానీ పాట పెట్టండి అని అక్షయం అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో శ్రీకర్ పాటలు పెడతాడు. ఇక ఆ పాటలు వింటూ చాలా సంతోషంగా వస్తూ ఉంటారు. అంతలో వాళ్ళ ముందు కారులోనే రౌడీలు వస్తూ ఉండగా, అంతలో అమ్మవారు సింహం వాళ్ళ ముందు ప్రత్యక్షమై వాళ్ళ వైపు ఉరిమి చూస్తూ గర్జిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆ రౌడీలు సింహాన్ని చూసి భయంతో వణికిపోతూ దాన్నే చూస్తూ ఉండటంతో వాళ్ళ కారు వెళ్లి అక్కడ ఉన్న చెట్టుకి ఢీకొని యాక్సిడెంట్ అవుతుంది. రౌడీలందరూ కూడా అచేతనంగా రక్తపు మడుగులో పడి ఉంటారు. అందులో ఒక రౌడీ భవానీ మాల వేసుకున్న భక్తురాల జోలికి వెళ్ళటం మన తప్పు, అందుకే మనకు ఈ శిక్ష పడింది అని అంటూ ఉండగానే అంతలో అవని వాళ్ళ కారు అటుగా వస్తూ ఉంటుంది. బావా, అక్కడేదో కారు యాక్సిడెంట్ అయినట్టుంది బావా అని అవని చూపిస్తూ ఉంటుంది. ఇక శేఖర్ కూడా చూసి అవును, ఎవరో ఏంటో చూద్దాం, ఏదైనా సహాయం చేయొచ్చేమో అని అందరూ కూడా కారు దిగి వచ్చి ఆ కార్ నెంబర్ చూసి అవని ఇది కిడ్నాపర్స్ కారు అని శేఖర్ చూపిస్తూ ఉండగా అవును బాబా అని కార్లకు వెళ్లి చూడగా అందరూ కూడా రక్తపు మడుగులో పడి ఉంటారు. ఇక అవని మాత్రం అక్షయ ఆ అమ్మవారు వాళ్ళని విడిచిపెట్టదు, తప్పకుండా శిక్ష వేస్తుంది అని చెప్పిన మాటనే తలుచుకుంటూ షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ వాళ్ళు చేసిన తప్పకి శిక్ష పడింది మేడం అని అంటూ ఉండగా అంతలో పులి గర్జిస్తూ ఉంటుంది. ఆ పులి వల్లనే చనిపోయినట్టున్నారు, పదండి వెళ్దాం అని చెప్తూ ఇక శేఖర్ అవరిని అక్షయం తీసుకుని అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు కృష్ణ కన్న కొడుకునైనా నేను, కోడలువైనా నువ్వు ఆ పని చేయలేకపోయాం, అక్షయ చేస్తుంది అంటే అమ్మ ఆరోగ్యం బాగుండాలని ఆ అక్షయ భవానీ మాల వేసిందా అని కృష్ణ అంటూ ఉండగా అక్కడ ఆ అక్షయ ముడుపు చెల్లించిందంటే ఇక్కడ వేదవతి బ్రతికిన ఆశ్చర్యం లేదు. ఆవిడ చేస్తే మనకి కూతురు ఉంది కాబట్టి ఆ ముక్కు పుడికని మనం కొట్టేయచ్చు. పొరపాటున మీ అమ్మ బ్రతికిందంటే ఆ అక్షయ వల్లనే బ్రతికింది అని దాన్ని నెత్తిన పెట్టుకుంటారు అని నిహారిక అంటూ ఉండగా నువ్వు చెప్పింది నిజమే బంగారం, కానీ ఆ అక్షయ ముడుపు చెల్లించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని కిట్టు అడుగుతూ ఉంటాడు. దానికి ఒకటే దారి, రాజమ్మ అని నిహారిక చెప్తూ ఉంటుంది. మరోవైపు ఆ రాజమ్మ అని ఆవిడని చూపిస్తూ ఉంటారు. ఆవిడ ఒక అతన్ని కాళ్ళ కిందేసి చాలా కోపంగా తొక్కుతూ అతని షర్ట్ పట్టుకుని ఏరా, డీసెంట్ రోడ్ లో డీసెంట్ గా తిరిగితే కనిపెట్టలేను అనుకున్నావా, ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ నుంచి తప్పించుకోగలవు గాని ఈ రాజమ్మ నుంచి తప్పించుకోలేవు, తీసుకున్న డబ్బులు ఎక్కడ్రా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. మరోవైపు కిట్టు రాజమ్మ ఎవరు మీ అమ్మమ్మ అని అడుగుతూ ఉంటాడు. విజయవాడలో రెండే ఫేమస్, గాడ్స్ లో కనకదుర్గమ్మ, రౌడీస్ రాజమ్మ పెద్ద క్రిమినల్, విజయవాడ లోకల్లో ఆమె బ్రెయిన్ అంతా క్రైమే అని చెప్తూ వెంటనే రాజమ్మకి ఫోన్ చేస్తుంది. చెయ్యి తీయాలా, కాల్ తీయాలా, లేదంటే డైరెక్ట్ గా తలే తీయాలా అని రాజమ్మ అడుగుతూ ఉంటుంది. రాజమ్మ నేను నిహారికని, గుర్తుపట్టావా అని అడుగుతూ ఉంటుంది. గుర్తొచ్చావు, ఒకసారి హైదరాబాద్ లో కలిసాం, మీ అమ్మా నాన్న బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి బాగున్నారు, నువ్వు అక్కడ నాకు ఒక పని చేసి పెట్టాలి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. పనేంటో చెప్పు, చిటికలో చేసేద్దాం, నీకంటే ఎక్కువ ఈ విజయవాడలో ఏ వార్డులో అయినా ఏ రోడ్లో అయినా మనదే హవా అని రాజమ్మ అంటుంది. కనకదుర్గమ్మ గుడికి అక్షయ అనే పాపను తీసుకొని అవనే శిఖర్ అని ఇద్దరు వస్తున్నారు. అక్షయ భవానీ మాల్లో వచ్చి దుర్గమ్మ గుడిలో ముడుపుని చెల్లించాలి అని అనుకుంటుంది. అది ముడుపుని చెల్లిస్తే నేను మూల్యం చెల్లించుకోవాలి, అలా జరగకూడదు, నీకు కావాల్సినంత డబ్బిస్తాను అని నిహారిక చెప్తూ ఉండగా ఈ కాంట్రాక్ట్ చాలా విచిత్రంగా ఉంది, మర్డర్ చేయమని వాళ్ళని చూశాను, కాలో చేయి తీమని అడిగిన వాళ్ళని చూశాను, కానీ మొక్కు చెల్లించకుండా అడిగిన దానివి నిన్నే చూస్తున్నాను అని రాజమ్మ అంటూ ఉంటుంది. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, అది నీకు చెప్పలేను, అవసరం అనుకుంటే ఆ అక్షయ అనే పిల్లని లేపేసినా నాకు అభ్యంతరం లేదు అని నిహారిక చెప్తూ ఉండగా పక్కనే ఉన్న కిట్టు షాక్ అవుతూ ఉంటాడు. ఇక వెంటనే రాజమ్మ సరే 1,00,000 అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేయి, వాళ్ళ ముగ్గురు ఫోటోలు వాట్సాప్ చేయి, ఇక నీ పని అయిపోతుంది, నెత్తి మీద తడిగుడ్డ వేసుకుని కూర్చో అని రాజమ్మ చెప్తూ ఉండగా సరే రాజమ్మ, వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అని నిహారిక ఫోన్ పెట్టేస్తుంది. ఇక కిట్టు వామ్మో వామ్మో, నీకు మన ఊళ్ళో చిన్న చిన్న కిడ్నాపర్సే కాకుండా వేరే రాష్ట్రాల వల్ల కిడ్నాపర్స్ కూడా తెలుసా, నువ్వు మామూలు దానివి కాదు అని అంటూ ఉంటాడు. ఈ నిహారిక అంటే ఏమనుకుంటున్నావు, నేను ఎక్కడున్నా సరే నెట్వర్క్ ని నడిపించగలను, ఆ అక్షయ అక్కడ ముడుపు చెల్లించదు, ఇక్కడ మీ అమ్మ బ్రతకదు అని నిహారిక అంటూ ఉంటుంది. మరోవైపు రాజమ్మ చిత్ర రాగిని ఇటు రండి, మనకి పని పడిందే, బయలుదేరాలి అని వాళ్ళిద్దరిని తీసుకొని అమ్మవారి కొండ దగ్గరికి రాజమ్మ వెళ్తూ ఉంటుంది. మరోవైపు అవని శిఖర్ ఇద్దరు కూడా అక్షయం తీసుకొని విజయవాడ చేరుకుంటారు. బ్రిడ్జి దగ్గర కారు వెళ్తూ ఉండగా అంతలో సడన్ గా అవని బావా ఒకసారి కారాపు అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది అవని అని అడుగుతూ ఉంటాడు. చెప్తాను కదా ఒకసారి కారాపు అని అవని అడగటంతో ఇక వెంటనే శిఖర్ కారాపేస్తాడు. అవని కారు దిగ్గానే ఇక అక్షయ శిఖర్ కూడా కారు దిగి వచ్చి చూస్తూ ఉంటారు. ఆ సముద్రాన్ని చూస్తూ నేను టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్నప్పుడు
ఇక్కడికి చాలా సార్లు వచ్చాను. ఆ జాబ్ మానేసిన తర్వాత ఇంతకాలానికి మళ్ళీ అక్షయ్ వల్ల ఈ నేలని ఈ గాలిని తాకే అదృష్టం వచ్చింది. కృష్ణమ్మ వాతావరణాన్ని తిలకించే అదృష్టం దొరికింది అని అవని కృష్ణానదిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉండగా ఇక గుడికి వెళ్లే సమయం అయింది. బయలుదేరదామా భవాని? ముందు స్నానాల గది దగ్గరికి వెళ్ళాలి అని అక్షయ్ అడుగుతూ ఉండగా సరే వెళ్దాం పద అని ముగ్గురు కలిసి ఇక మళ్ళీ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు నిహారిక ఆ రాజంకు అక్షయ ఫోటో వాట్సాప్ చేస్తుంది. మన టార్గెట్ ఈ పిల్లే. ముందుగా భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఈ ఘాట్ దగ్గరికి వస్తారు. ఇక్కడే స్నానం చేసి అమ్మవారి మెట్ల దగ్గరికి చేరుకుంటారు. తర్వాత ముడుపు చెల్లించడానికి గర్భగుడి దగ్గరికి చేరుకుంటారు. స్నానాల ఘాట్ దగ్గర నుంచి నా ప్రయత్నం నేను ముందుగా మొదలు పెడతాను. వాళ్ళతో మాటలు కలిపి పరిచయం చేసుకుంటాను. మీరు నాకు సంబంధించిన మనుషులని తెలియకుండా అనుమానం రాకుండా నన్ను ఫాలో అవ్వండి. నా సగలను బట్టి మీరు ఏ క్షణమైనా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ఆ పిల్ల దీక్ష భగ్నం అయిపోతుంది. పదండి అని రాజమ్మ తన దగ్గర ఉన్న ఇద్దరు ఆడవాళ్ళని తీసుకొని స్నానాల గడి దగ్గరికి వస్తూ ఉంటుంది. అంతలో అవని శేఖర్ కూడా అక్షయం తీసుకొని స్నానాల గడి దగ్గరికి చేరుకుంటారు. కారు దిగి వస్తూ ఉండగా రాజమ్మ తన వాళ్ళతో సక్సెస్ఫుల్ గా మన పని అయిపోతుందని నిహారికి మాటిచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పడానికి వీర్లేదు. మాట పరువు రెండూ పోతాయి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది. అందులో అవని శేఖర్ అక్షయం తీసుకొని వస్తూ ఉండగా రాజమ్మ మనుషులు చూసి అదిగో వాళ్ళు వస్తున్నారు అని చూపిస్తూ ఉండగా ఇంకా నేను రంగంలోకి దిగుతాను. ముందుగా తీయని మాటలతో వాళ్ళని నా వైపుకి వాళ్ళని తిప్పుకుంటాను. మీరైతే నన్ను ఫాలో అవ్వండి అని చెప్పేసి రాజమ్మ అక్షయ వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా సీరియస్ గా చూసుకుంటుంది. అంతలోని ఇద్దరు కూడా అక్షయం తీసుకొని స్నానాల గడి దగ్గరికి వచ్చి మేడం మీరు కూడా నాతో పాటు కనకదుర్గమ్మ వారి దర్శనానికి రావచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే, నేను నీకు సహాయం చేస్తున్నాను. నా స్వార్థం లేక నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే అత్తయ్య గారి గురించి నువ్వు మాలను వేసావు కాబట్టి ఇదంతా నీ మంచితనం వల్లే. అంతే, నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. నా అభిప్రాయాన్ని కూడా నువ్వు గౌరవించు. ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చేయొద్దమ్మా ప్లీజ్ అని చెప్పేసి అవని అక్కడి నుంచి పక్కకు వెళ్లి నిలబడుతుంది. ఇక దాంతో అక్షయ ఏ క్షణంలో అయినా మేడం మనసు మారుతుందేమోనని ఆశతో అడిగాను. అయినా సరే అంతే పంతంతో ఉన్నారు అని అక్షయ అంటుంది. అవని దేని విషయంలో అంత మొండిగా ఉన్నా నాకు కోపం రాదు అక్షయ. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ తర్వాత అవని అమ్మవారిని ఎక్కువగా ఆరాధించేది. లావణ్య వదిలి కానీ నిహారిక కానీ మా అక్క కానీ ఎవరు అవనికి సాటే రారు. ఒక్కోసారి మితిమీరి పూజలు చేస్తూ ఉండేది. వ్రతాలకి నోములకి అడ్డుండేది కాదు. ఎందుకంత చేదస్తు అని నేను అంటూ ఉండేవాడిని. ఇంటికి హద్దులు ఉండవు బావా, లక్ష్మణ రేఖ గీయొద్దు అని ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది. అంతలా చేస్తూ ఉండేది. ఎప్పుడైతే పుట్టిన బిడ్డ దూరం అయిందో అప్పటి నుంచి ఆ కోపం ఆ ఉక్రోషం అవని నుంచి దూరం కావట్లేదు. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు తిరిగి ఆ మనిషి నుంచి అదే ఇష్టాన్ని మనం కోరుకుంటాం. ఒకరిని మనం గౌరవించినప్పుడు విలువిచ్చినప్పుడు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అది మానవ నైజం, సహజం కూడా. అది తిరిగి రానప్పుడు వాళ్ళు మనల్ని చులకనగా చూస్తే దూరంగా ఉండాలి అనుకుంటాం. ఆ అమ్మవారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆ అమ్మవారు తన నుంచి డబ్బు సంపద ధనం ఏమైనా తీసుకెళ్ళి అంతలా ఆలోచించి ఉండేది కాదు. మాతృత్వాన్ని దూరం చేస్తుంది కదా, అందుకే దైవం మీద అలిగింది. గుండె లోతుల్లో మాత్రం అవనికి ఆ భక్తి ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ విషయం అమ్మవారికి తెలుస్తుందని అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి తననే అమ్మవారు దగ్గరికి తీసుకుంటుందిలే. అంతవరకు ఎదురు చూద్దాం. సరే అవని దగ్గరికి వెళ్దాం పద అని చెప్పేసి ఇక శేఖర్ అక్షయ ఇద్దరు కూడా అవని దగ్గరికి అలా వెళ్ళగానే అంతలో రాజమ్మ వచ్చి నమస్కారం అమ్మా అని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శేఖర్ అవని కూడా నమస్తే అండి అని చెప్తూ ఎవరు మీరు అని అడుగుతుండగా మాది ఈ ఊరేనండి. బయట నుంచి వచ్చే భక్తులకు ఇలా మాల వేసుకున్న భక్తులకి సహాయం చేస్తూ ఉంటాను. అమ్మవారి సేవలో నిత్యం ఉంటానండి. స్నానాల ఘాట్ దగ్గర నుంచి అమ్మవారి దర్శనం వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటాను. చివరిలో భక్తులు తనకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. మీ పాపతో మాల వేయించి తీసుకొచ్చినట్టున్నారు, మీకంతా మంచి జరుగుతుంది అని రాజమ్మ అంటూ ఉండగా అయ్యో మా కూతురు లాంటి అమ్మాయి కానీ మా కూతురు కాదు, మాకు బాగా కావాల్సిన అమ్మాయి అని శేఖర్ చెప్తూ ఉండగా అవునా మీ కూతురే అనుకున్నాను, అచ్చం ఈ మేడం గారిలాగే ఉంది, మీకు సహాయంగా ఉండమంటారా అని రాజమ్మ అడుగుతుంటుంది. పర్లేదండి నేనే తీసుకుని వెళ్తాను అని అక్షయ అంటుంది. గుడి భవానీ భక్తులతో చాలా రద్దీగా ఉందమ్మా, మాకు తెలిసిన వారు లోపల ఉంటారు కాబట్టి దర్శనం తొందరగా అయిపోతుంది, అందుకే అడుగుతున్నాను అని రాజమ్మ అంటుంది. సరేనండి అని అక్షయ ఒప్పుకోవడంతో సరే మీరు పాపకి స్నానం చేయించి తీసుకురండి అని రాజమ్మ కూడా అవని వాళ్ళతో కలిసి వెళ్తుంది. అవని శేఖర్ ఇద్దరు కూడా ఘాట్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్షయకి స్నానం చేయిస్తూ ఉంటారు.